బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ బెనర్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ కనకాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ సీనియర్ జర్నలిస్టులందరికీ ప్రభు గారు నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు. ఏంటి సార్, మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుడిని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు. అండ్ హరీం ఈ సినిమాకి మరి ఏం చేశాడో, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు. శివ హ్రీం అన్నాడు, క్రీమ్ అన్నాడు, హోమ్ అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి. ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేశారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం, అంటే డిఫరెంట్గా నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్ అన్నాం, ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది ఈ టైటిల్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ పాజిటివ్ అండ్ సమ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన పవన్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అండ్ మార్కస్ ఎం గారు, మార్కస్ బార్ట్లీ అంత పేరు రావాలి మార్కస్ గారికి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఎందుకంటే చాలా బాగా చేశారు. సీన్ తాలూకు మూడ్ని ఇంకోటి ఎలివేట్ చేయడంలో మీ మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. ట్రైలర్లో ఎలివేట్, అమ్మో భయం వేసింది, ఏమో లాగేస్తారేమో కాలనుకున్నాను. సో యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చాలా మంచి పేరు వస్తుంది మార్కస్ గారు. నోట్ హిస్ నేమ్, మార్కస్ ఎం. సో కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి రాజేష్ గారు, ఆయనతో నాకు పరిచయం లేదు సార్, ఆయనతో పరిచయం లేదు, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కావాలనుకున్నాడో అది ఆర్టిస్ట్కి చెప్పి నీట్గా చేయించుకున్నాడు. ఎక్కడ కానీ షార్ట్ డివిజన్లో కానీ ఇంకోటి ఎక్కడ ఒక్కసారి కూడా తొనకలేదు. అంటే యూజువల్గా డిఓపి మీద డిపెండ్ అవుతారు ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో రాజేష్ గారు స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు, చాలా బాగా వచ్చింది మీ ప్రోడక్ట్. సో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ పూజలు. కావాలంటే 2-3 మంత్రాలు నేను కూడా పంపిస్తాను, అవి కూడా చదువుకోండి. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది, మంచి హిట్ అవుతుంది. కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ సినిమాలో ఇంతకన్నా కొంచెం ఏంటి ఏం చెప్పాను సార్, మీకు మంత్రాల్లాగా అనిపించిందా? వెనకున్న ఆయనకు అర్థమైంది, మీకు మంత్రాల్లాగా అనిపించింది. ఈ సినిమాలో కంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొంచెం లెంతీ క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ పవన్ రామ్మ, ఈ డ్రెస్తో ఎందుకు వచ్చావా? వద్దులేండి, ఉద్దేశం అది కాదు. పాపం పవన్ అన్ని రకాలుగా, అంటే యాక్టర్కి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం, బట్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ విషయంలో, అలాగే డ్రెస్సు ఇలాంటిది అన్నా కానీ అంతమంది మధ్యన కూడా అలా డేర్ చేసి నిలబడడం అంటే యాక్టర్కి చాలా కష్టసాధ్యం. బట్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ పవన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా హిట్ కొడతావు. అలాగే చమిందావాస్ గారు, చమిందా వర్మ గారు. చమిందావాస్ అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ అయిపోతారు వర్మ గారు. నేను ఆవిడని అడిగాను, మేడం చమిందా వర్మ అంటే ఏంటి, చమిందా అంటే ఏంటి అన్నాను. అప్పుడు చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకసారి చెప్తారా? అందరికీ నమస్కారం, నా పేరు చమిందా వర్మ. చమిందా వర్మ అంటే మేము క్షత్రియాస్ అన్నమాట. సో చంద్రవంశపు ఇది ఫ్యామిలీలో ఫస్ట్ క్వీన్ పేరు చమిందా. మా ఫ్యామిలీలో అలాగే నేను ఫస్ట్ అమ్మాయిని, సో అందుకని మా ఫ్యామిలీ నేను చమిందా. ఓకే, థ్యాంక్ యూ చమిందా గారు. చమిందా గారిని ఈ పర్టికులర్ సినిమాలో చూస్తే మీరు యూజువల్గా హీరోయిన్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా గ్లామరస్ రోల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందంగా ఉండేవి. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. తను ఒక వైపు అందంగా కనపడుతూ ఇంకొక వైపు చూశారుగా పోస్టర్,
సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. సో కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా చేశారు విత్ అంటే లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో మీకు డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్సో. సో అలాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు శివగారికి, మెయిన్గా శివగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ టు అగైన్ మళ్ళీ మీ సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ గీతా భగత్ గారికి ఎస్పెషలీ థ్యాంక్స్, చక్కగా పిలిచి మైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి.